రికార్డ్స్ చూసినారమ్మా అంతా? సార్ సి మీకు దాదాపు సార్ రికార్డ్ గురించి మాట్లాడినారా సార్? రికార్డ్స్ చెప్తానమ్మా. నేను 13 ప్రోగ్రామ్స్ ఉందిమ్మా. 13 ప్రాక్టికల్ ప్రోగ్రామ్స్లో ఇక్కడ 13 ఇక్కడ డిజైనింగ్ టైటిల్స్ ఇచ్చిన డేట్స్ అట్లే పెండింగ్ పెట్టిన డేట్స్ నేను చెప్తా. ఓకేనా? నెక్స్ట్ దీంట్లో కొన్ని సర్వే ఆఫ్ ద రిపోర్ట్స్ ఉన్నాయమ్మా. ఆ సర్వే రిపోర్ట్స్ మీరే చేయండి. ఏం సర్వే చేయమన్నానో దాన్ని బేస్ చేసుకునేసి రిపోర్ట్ జనరేషన్ మీరే చేయాలమ్మా. దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకేనా? రికార్డ్స్, ఎయిమ్స్, దానికి కన్క్లూషన్ మొత్తం ఇచ్చినాను. ఒక 2-3 ప్రాక్టికల్ అంటే ప్రోగ్రామ్స్కి 2-3కి మీకు ఎట్లా చేయాలా ఏమి దాని సర్వే రిపోర్ట్స్ అంటే వెబ్సైట్స్ ఎట్లా జరుగుతుంది, దానికి కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు, ఆన్లైన్ పర్చేసింగ్ ఎంత ఉంది, ఓకేనా, బిజినెస్ ఓవరాల్ టర్న్ ఓవర్ ఎంత ఉంది అనేది సర్వే అనేది మీరే కండక్ట్ చేయాలమ్మా. ప్రోగ్రామ్ ఎన్నో ప్రోగ్రామ్ నేనే చెప్తాను. Practical 3, okay. Practical 3 లో survey of the internet. The practical aims understand the semantic webs and its impacts on the e-commerce. E-commerce యొక్క ఇంపాక్ట్స్ ఓవరాల్ గ్లోబల్ మార్కెట్లో ఈ-కామర్స్ యొక్క ఇంపాక్ట్ ఎంత ఉంది, మార్కెట్ అంతా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుందా తగ్గుతా ఉందా, ఓకేనా. అండ్ ద స్టూడెంట్స్ రిక్వైర్మెంట్స్ టు read the papers of the internet, 2 attachments here with and prepare a summary and review the papers అని పెట్టిన. బికాస్ మీకు ఆన్లైన్ జర్నల్స్ కూడా దొరుకుతాయమ్మా. ఇంటర్నెట్ 2 అంటే అట్ ప్రజెంట్ జనరేషన్స్ కావచ్చు, సర్వే ఆఫ్ ఇంటర్నెట్ 2 అనేసి మీరు సెర్చ్ చేసినా దొరుకుతుంది. ఒకవేళ మీకు ఫైండ్ అవుట్ కాకపోతే ఏమేమి కావాలని మీకు డౌట్స్ అడగండి, నేను చెప్తా ఎట్లా సర్వే చేయాలా ఏమనేసి, ఓకేనా. దీనిపైన ఆ రిపోర్ట్ ప్రాక్టికల్ 3కి మళ్ళీ 6 అవ్వండి అంటే 2-3 ప్రాక్టికల్స్కి ఇట్లా పెట్టినామా. ఆ సర్వే రిపోర్ట్ మీరు ఆ గ్యాప్లో ఫిల్అప్ చేయాలి, ఓకేనా. మీరు ఏమేమి ఫైండింగ్స్ చేసినారు, ఏమేమి రిజల్ట్స్ మీకు వచ్చింది, అంటే సర్వే అంటే ఈ-కామర్స్ ట్రెండ్స్ అట్ ప్రజెంట్ ఎంత ఉంది, ఎంతమంది యూజ్ చేస్తున్నారు, దానిక డిమాండ్స్ ఎంతవరకు ఉంది, ప్రీవియస్కి ఎంత ఉంది, గ్రాడ్యువల్గా దానికి గ్రోత్ ఎట్లా ఉంది అనేసి దానికి సర్వే రిపోర్ట్ మొత్తం సర్వే చేసి ఈ ప్రాక్టికల్ 3లో మీరు మొత్తం ఇంక్లూడ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ సి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కేస్ స్టడీ ఆఫ్ అమెజాన్ ఇచ్చినాను. అమెజాన్ యొక్క గ్రోత్ గ్రాడ్యువల్గా స్టార్టింగ్లో 1994లో 29 ఇయర్స్ ఓల్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ అండ్ ఫండ్ ఆఫ్ మేనేజింగ్ నేమ్డ్ యాస్ జెఫ్ బెజోస్. అంటే కొంతమంది దానికి ఫైనాన్స్ ఇవ్వడం కానీ దాంట్లో నుంచి గ్రాడ్యువల్గా గ్రోత్ అవ్వడం కానీ ఇట్లా జరుగుతూ వచ్చిందనమాట. దట్ ఈస్ ద కేస్ స్టడీ ఆఫ్ అమెజాన్. ఇట్లా మీరు దాని యొక్క సర్వే రిపోర్ట్ దాంట్లో మీకు సర్వే ఇచ్చినాను కదమ్మా. ఇంటర్నెట్ 2 సర్వే ఆఫ్ ఇంటర్నెట్ 2నే మీరు సర్వే చేసి దాని యొక్క రిపోర్ట్స్ దాంట్లో ప్రొడ్యూస్ చేయాలా. ఓకే. ప్రాక్టికల్స్లో ఎట్లుంటుందంటే ఇదే మీకు మెయిన్ ఈ-కామర్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లుంటుందంటే నేను చెప్తాను మీకు ఇంటర్నెట్ 2 సర్వే ఎట్లా చేయాలని. See, మీకు ఇంటర్నెట్ 2 అనేసి ఇక్కడ చిన్న కంటెంట్ ఇస్తున్నాను చూడమ్మా. ఇంటర్నెట్ 2 ఈజ్ ద నాన్ ప్రాఫిటబుల్ మెంబర్ డ్రివెన్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ కమ్యూనిటీ ఫండెడ్ బై ద నేషనల్ లీడింగ్. ఇట్లా దాని యొక్క సర్వే రిపోర్ట్ మొత్తం క్లియర్గా మీకు మీరే సర్వే చేసి ప్రాక్టికల్ 3లో మీరు ఇంక్లూడ్ చేయాలమ్మా. ఓకేనా. సార్ మెటీరియల్ పెట్టండి సార్. మెటీరియల్ ఆల్రెడీ ఉంది చూడమ్మా. ఈ-కామర్స్ పెట్టినారా సార్? ఈ-కామర్స్ పెట్టినా చూడమ్మా. ఇంతవరకు మీరేం ప్రిపేర్ కాలేదమ్మా మెటీరియల్స్? ఆల్రెడీ మీరేం తీసుకోలేదా మెటీరియల్స్? తీసుకున్నాం సార్. మళ్ళీ మెటీరియల్ ఏమి ఆల్రెడీ మీ గ్రూప్లో కూడా కొన్ని పెట్టినాను.
ఏం ప్రిపేర్ అవుతున్నారు ఎగ్జామ్స్కి? ఏం మీకు ఒక ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు రేస్ చేయండి. ఏం ప్రాబ్లం ఏం చదువుకునేకి? సార్ చెప్పమా. మోడల్ పేపర్ ఒకటి పెట్టండి సార్. మోడల్ పేపర్ మళ్ళా గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఓకేనమ్మా, ఇట్లా ఆ ప్రాక్టికల్ 3లో ఈ ఇంటర్నెట్ సర్వే కండక్ట్ చేసి మీరు ఈ రిపోర్ట్ మొత్తం మీ ప్రాక్టికల్ 3లో రికార్డ్లో యాడ్ చేయాలా. రికార్డ్ యాడ్ చేసేకి ముందు మీరు ఒక్కసారి దాన్ని బ్రీఫింగ్ చేసి నాకు పంపించినారంటే మీ యొక్క సర్వే కరెక్టా రాంగ్ అనేది చూసి దానికి ఇది చెప్తాను. మా కంటిన్యూ చేస్తారా లేకపోతే అక్కడ నుంచి ఏమైనా మాడిఫికేషన్ వచ్చి నేను చెప్తాను. ఓకే, వాయిస్ స్లోగా వస్తాను సార్. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకేనమ్మా? ఓకే సార్. ఓకే, నెక్స్ట్ ప్రాక్టికల్ 6 అనేసి ఉంటుందమ్మా. ఓకే, ప్రాక్టికల్ 6లో కూడా మీకు సిమాంటిక్ వెబ్ అంటే ఓల్డ్ వైడ్ వెబ్లో మీకు ఆల్మోస్ట్ ఆల్ పాపులారిటీ ఉంది కదమ్మా. మీ యొక్క పాపులారిటీ, ఆ వెబ్సైట్ పాపులారిటీ కానీ దాని యొక్క ఇది కానీ మొత్తము ప్రాక్టికల్ 6లో ఉంది. ప్రాక్టికల్ 6లో ఉంది. ఆ ప్రాక్టికల్ 6, 3 రెండు సర్వే రిపోర్ట్స్ మీరు ప్రొడ్యూస్ చేయాలమ్మా. ఓకేనా? ఈ సర్వే కండక్షన్ ఎట్లుంటుందంటే అబౌట్ ఇంటర్నెట్ 2 గురించి, దాని యొక్క డిమాండ్స్ గురించి, దాని యొక్క యూసేజెస్ గురించి మొత్తము సర్వే కండక్ట్ చేసి దాని యొక్క రిజల్ట్స్ మొత్తము మీరు ఏం చేయాలంటే దాంట్లో తీసుకొచ్చి అప్లోడ్ చేయాలా. ఓకే, నెక్స్ట్ this is the practical 6. ఓకే, ప్రాక్టికల్ 6లో కూడా సర్వే ఆన్ ద సెమాంటిక్ వెబ్ అని పెట్టినాను. ఆ సెమాంటిక్ వెబ్ గురించి మొత్తం డీటెయిల్స్ ప్రాక్టికల్ 6లో ఉండాలమ్మా. ఓకేనా? అంటే మిగతా దానికంతా ఆల్మోస్ట్ మీకు అంతా రిజల్ట్స్ దాంట్లోనే ఇచ్చినాను. ఆ పెండింగ్ ఉన్నది వరకు దాంట్లోనే ఇచ్చేసాను. ఓకే, ఓకే సార్. ఓకే అమ్మా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా రికార్డ్స్లో? మీరు చూసినారా లేదా రికార్డ్స్ పంపించినప్పటి నుంచి? చూసాం సార్. ఓకేనా? ఇది రెండింటికి సర్వే రిపోర్ట్స్ కండక్ట్ చేసి మీరు మొత్తం దాంట్లో ప్రొడ్యూస్ చేయాలి మా. నంబర్ ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చి డిజైనింగ్ ఈ కామర్స్ వెబ్సైట్స్. హౌ టు డిజైన్ ద వెబ్సైట్, వాట్ ఆర్ ద నీడ్స్ టు డెవలప్ ద వెబ్సైట్. ఓకేనా? మన వెబ్సైట్ డిజైన్ చేసి మన సైట్ లో నుంచి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఏమేమి కావాలనేది డిజైనింగ్ ఆన్ ఈ కామర్స్ వెబ్సైట్ మా. ఈ ఓవరాల్ ఈ ప్రాక్టికల్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఏముంటుందంటే హౌ టు, వాట్ ఆర్ ద నీడ్స్, వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్. యాక్చువల్గా మీకు వెబ్సైట్ కావాలంటే ఏం చేయాలమ్మా? ఫస్ట్ మనకు కావాల్సింది డొమైన్ నేమ్, నెక్స్ట్ స్పేస్ కావాలి, హోస్ట్ గేటర్. ఓకే, డొమైన్ నేమ్ కావాలా, నెక్స్ట్ వెబ్ స్పేస్ కావాలా. వెబ్ స్పేస్ రెండు ఉంటేనే నెక్స్ట్ కంట్రోల్ ప్యానల్ ద్వారా మన డేటానే అప్లోడ్ చేస్తాం, డౌన్లోడ్ చేయడం అనేది జరుగుతుందమ్మా. దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమేమి కావాలా? డొమైన్ నేమ్, నెక్స్ట్ వెబ్ స్పేస్. ఇవి రెండు ఉంటేనే యూ క్యాన్ క్రియేట్ ద వెబ్సైట్స్. ఆఫ్టర్ క్రియేటింగ్ యువర్ వెబ్సైట్ క్రియేట్ అయిపోతుంది, డొమైన్ నేమ్ క్రియేట్ అయిపోయింది. హౌ యు ఆర్ గోయింగ్ టు డెవలప్ యువర్ వెబ్సైట్స్? ఏమేమి కావాలమ్మా టు డెవలప్ వెబ్సైట్స్ అంటే మీకు హోమ్ పేజ్ డిజైన్ చేయాలన్నా విత్ ద హెల్ప్ ఆఫ్ HTML కావచ్చు, DHTML కావచ్చు, ఆర్ జావా, సర్వ్లెట్స్ ఎక్సెట్రా. ఓకేనా? దీస్ ఆర్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ టు డెవలప్ యువర్ వెబ్సైట్స్. అందుకేనా? ఓకేనా? దాంట్లో డెవలప్ చేస్తామంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అంటే అట్ ప్రెసెంట్ మనకి వర్డ్ ప్రెస్, బూట్ స్టాప్ ఇట్లా లేటెస్ట్ టెక్నాలజీస్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయమ్మా. దాన్ని బేస్ చేసి కూడా మనము వెబ్సైట్ ఓపెన్ చేయొచ్చు. నెక్స్ట్
See, what are the advantages and disadvantages in e-commerce? The practical will help you to the understand the forthcoming content. Okay na? అందుకే ఈ ఫస్ట్ ప్రోగ్రామ్ మొత్తం దీనిపైనే ఉంటుంది మా బేస్డ్ ఆన్ దిస్. ఒకసారి గ్రోత్ ఆన్ దిస్ ఓవరాల్ ఈ-కామర్స్ అంటే ఏమని బోత్ బయింగ్ అండ్ సెల్లింగ్. ఓకేనా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ప్రాక్టికల్ 1 లో చూడండి. ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ రైజ్ యువర్ క్వశ్చన్ హియర్ ఇట్ సెల్ఫ్. ఈ ప్రాక్టికల్లో ఇప్పుడే చెప్పేస్తే దాని యొక్క కన్క్లూజన్ ఉంటుంది. మళ్ళీ మీరు పెండింగ్ పెట్టుకునేసి నాకు అది కాలేదు సార్ ఇది కాలేదు సార్ అంటే ఇది ఎక్స్టెండ్ చేయొద్దండి. ఒకసారి చూడండి అమ్మా, ఫస్ట్ ప్రాక్టికల్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి కంటెంట్ ఉన్నాయి చూడండి. ఓకేనా? ఈ-కామర్స్ వెబ్సైట్ డిజైనింగ్ కానీ ఆ డెవలపింగ్ కానీ మొత్తము ఫస్ట్ ప్రాక్టికల్లోనే ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఈ-కామర్స్ అప్లికేషన్స్ అంటే ఏమి, ఇదంతా దీంట్లోనే ఉంది. మీకు దాంట్లో ఏమైనా డౌట్స్ ఉందా? నో సార్. ఓకే, మిగతా వాళ్ళకమ్మా రికార్డ్ ఎప్పుడు ఇస్తారు సార్? రికార్డ్ ఇస్తానమ్మా. ఫస్ట్ ఇది చూడమ్మా, అబ్జర్వేషన్ రాయండి. మీరు ఏం చేస్తారంటే రికార్డుకి ముందు మొత్తం అబ్జర్వేషన్ మొత్తం రాసి తీసుకురండి. అబ్జర్వేషన్ కరెక్షన్ అయినాక రికార్డ్ ఇస్తారు. ఓకేనా? ఈ 13 ప్రోగ్రామ్స్ ఒకసారి మీరు 200 పేజెస్ నోట్స్ తీసుకొని అబ్జర్వేషన్ మొత్తం కంప్లీట్ చేసి తీసుకురండి మా. మీరు ఎప్పుడు తీసుకొచ్చి కంప్లీట్ చేస్తారో కరెక్షన్ అయినాక మీరు రికార్డ్ రాయండి. ఓకేనా? ఓకే సార్. ఓకే ఓకే సార్. మిగతా వాళ్ళకి మా అమ్మాయిలకి ఓకే సార్. ఓకే సార్. సార్ చెప్పమా. ఈ-కామర్స్ పాయింట్స్ నోట్స్ ఒకసారి పెట్టండి సార్. ఈ-కామర్స్ మెటీరియల్ సార్. షరీఫ్ అన్నమ్మా, మెటీరియల్ కావాలా? మెటీరియల్ పెడతాలమ్మా. నువ్వేం మెటీరియల్స్ తీసుకోలేదమ్మా? సార్ రెండిట్లో రెఫర్ చేసి రాస్తా సార్. ఓకే, ఈ ప్రాక్టికల్స్ ప్రోగ్రామ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉందో చూడమ్మా ఒకసారి. థర్టీన్ ప్రోగ్రామ్స్ ఒకసారి చూడండి. ఎక్సెప్ట్ 3 and 6 హ్యావింగ్ ఏ సర్వే రిపోర్ట్స్. సర్వే రిపోర్ట్స్ మూడింటికి, థర్డ్ ప్రాక్టికల్కి 6th ప్రాక్టికల్ సర్వే చేసి మీరు దాంట్లో యాడ్ చేయాలా. అవి 2 తప్పితే మీతో ఏమైనా డౌట్స్ ఉందా 13 ప్రోగ్రామ్స్లో ఒకసారి చూడాలమ్మా. స్క్రోల్ చేయండి సార్. మీకు పంపించింది ఏమైంది ఉంది సార్. చూడు, మీ దగ్గర ఉన్న రికార్డ్స్ చూడండి. దాంట్లో ఏమైనా డౌట్స్ ఉందా అడగండి. సార్ చూడు, ఇక్కడ స్క్రోల్ చేస్తారు. ఫోర్త్ ప్రాక్టికల్లో మీకు ఓవరాల్ అమెజాన్ గురించి, అమెజాన్ డెవలప్మెంట్ గురించి ఎక్కడి నుంచి ఇక్కడ యాక్చువల్గా అమెజాన్ డెవలప్మెంట్ కన్నా కూడా అమెజాన్ క్లౌడ్ కూడా ఓన్ అయింది మా. అంటే క్లౌడ్ సర్వర్స్ దే ఓన్ ద క్లౌడ్ సర్వర్స్ అండ్ దే ఓన్ దేర్ ఓన్ బిజినెసెస్. అంటే డిఫరెంట్ కంట్రీస్కి డిఫరెంట్ లాగిన్ ఓపెన్ చేసి డెవలప్మెంట్ గ్రాడ్యువల్గా ఎట్లా డెవలప్ అయింది. దిట్ ఈస్ అ కేస్ స్టడీ ఆఫ్ అమెజాన్ గురించి మొత్తం ఇది ఫోర్త్ ప్రాక్టికల్. ఒకసారి మీ దాంట్లో ఉంటుంది చూడండి, దీంట్లో మొత్తం సర్వే రిపోర్ట్ చూడండి.
చూస్తున్నారమ్మా, అయిపోయిందా? సార్ ఎప్పుడు సబ్మిట్ చేయాలి సార్? మీరు అబ్జర్వేషన్ కంప్లీట్ చేసుకోండి రండి అమ్మా. ఎంత త్వరగా అబ్జర్వేషన్ చేస్తారో అంత త్వరగా కంప్లీట్ చేస్తాం. సార్ చెప్పమా. నీట్ ఎగ్జామ్ కూడా పెడతా అని చెప్పినా కదండి సార్. అవునమ్మా, పేపర్ పెట్టి ప్రీ ఫైనల్ అది ఎప్పుడు సార్? డేట్స్ వస్తుందమ్మా, చెప్తాను. అందుకే మీకు సిలబస్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, కంప్లీట్ చేస్తాను. ఎప్పుడైనా వస్తుంది డేట్స్. సార్ ఒకేసారి రికార్డులో రాయేస్తాం సార్, మళ్ళీ అబ్జర్వేషన్ రాయాలమ్మా. అబ్జర్వేషన్ రాసి తీసుకురండి, చెప్తాను. ఎగ్జామ్స్ పేరు కావాలి కదండి సార్. సరే, ఎగ్జామ్ నెక్స్ట్ ఇయర్ రాసుకోండి. ప్రాక్టికల్ నెక్స్ట్ ఇయర్ రాసుకోండి మా, మీకు కష్టమైతే. పెద్ద పెద్దగా ఉన్నాయి సార్ ఇవి ప్రాక్టికల్లో. అవునమ్మా, ఇట్లే ఉంటుంది, ఏం చేయాలి. ఆ సర్వే రిపోర్ట్స్ అందుకే 2 ఇచ్చింది. యాక్చువల్గా మీరు ఏం చేయాలంటే ఎయిమ్స్ వరకే నేను ఇస్తాను, ఎయిమ్స్ని బేస్ చేసుకొని మీరు రిపోర్ట్ జనరేట్ చేస్తానంటే ఇంకా ఈజీ. ఎయిమ్స్ వరకు పెట్టేసి కింద రిపోర్ట్ మొత్తం క్లియర్ చేస్తే ఎయిమ్స్ వరకే పెడతారు 13 ప్రోగ్రామ్స్. కాదు ఇది బెస్ట్ అంటే ఇదే చేసుకోరండి. యాక్చువల్గా ఎయిమ్స్ ఇచ్చి ఎయిమ్స్కి మీరు కన్క్లూజన్ ఇవ్వాలమ్మా, అదే ప్రాక్టికల్. మీకు బాగా అలవాటు అయిపోయింది. అది మొత్తం రెడీ చేసి ఇచ్చి ప్రాక్టికల్స్ తీసుకొచ్చి రాస్తా అంటే ఇట్లా అవుతుంది. కాబట్టి అట్లీస్ట్ ఫైనల్ ఇయర్స్ కన్నా స్ట్రీమ్ లైన్ అవుతారు కాబట్టి ఇట్లా పెట్టింది. మీరు కంపల్సరీ అబ్జర్వేషన్ ఉండాలా. అబ్జర్వేషన్ రాసుకొని వచ్చి రాస్తే ఓకేమా. కాదంటే ఖచ్చితంగా నెక్స్ట్ ప్రాక్టికల్ ఎప్పుడు వస్తుందో అప్పుడే అపీర్ అవుతారు. ఇది ప్రిన్సిపల్ సార్కి తీసుకుపోయి చెప్తాను అనమాట. దిస్ ఈజ్ ద ప్రొసీజర్. ఏ ప్రొసీజరో అదే ఫాలో అవుతాం. పెద్దదిగా ఉంది చిన్నదిగా ఉందంటే ప్రాక్టికల్ చేయొద్దండి, మీకు కష్టం అవుతుంది, చదవద్దండి. ఏం చేస్తాం చెప్పండి, క్లాస్కి రావద్దండి. రారు కదా, ఎట్లా రావద్దండి క్లాస్కి. ఏం చదువుతారు, ఏం రాస్తారు నాకు అర్థం కాదు. ఏమైనా డౌట్స్ ఉందా? నో డౌట్స్. ఒకసారి చూసినాం అయిపోయింది అంతే. ప్రాక్టికల్ 5లో చూడమ్మా, కేస్ స్టడీ ఆఫ్ నిసాన్ మోటార్స్ ఇచ్చిన. ఎందుకు నిసాన్ మోటార్స్ ఇచ్చినాను, వాట్ ఈస్ ద యూజ్? మనం మొత్తం ఆన్లైన్ బిజినెస్, ఆన్లైన్ రిక్వైర్మెంట్స్, ఈ కవర్ చూస్తుంటే నిసాన్ మోటార్స్ ఎందుకు వచ్చిందంటే ఆల్ ఓవర్ ద మోటార్ ఫీల్డే కాదు, ఆల్ ఓవర్ ద థింగ్స్ షుడ్ బి ఆటోమేటెడ్. ఓకే, మనకేమన్నా మీరు నిసాన్ మోటార్స్ కూడా వెహికల్ ఎందుకు ఇచ్చినానంటే అట్ ప్రజెంట్ జనరేషన్ లో ఉండే యూజ్ చేసే వెహికల్స్ ఫుల్లీ ఆటోమేటెడ్. ఫుల్లీ ఆటోమేటెడ్ అంటే నథింగ్ బట్ అండ్ మీ మొత్తం సెన్సార్ బేస్ చేస్తున్న వెహికల్ రన్ అవుతుంది. ఓకే, అంటే ఆ సెన్సార్ కనెక్టివిటీ దాంట్లో కనెక్ట్ అవుతుందో విత్ ద ఇంటర్నెట్. మీకు ఏమైనా మోటార్ సైకిల్లో మోటార్ వెహికల్లో ప్రాబ్లం వస్తే ఆ మోటార్ వెహికల్ ఆ కేబుల్ ఆ సెన్సార్ షుడ్ బి కనెక్టెడ్ విత్ ద కంప్యూటర్ లో కనెక్ట్ చేసి ఆటోమేటిక్ ప్రోగ్రామ్ చేసిన దాంట్లో ఇట్ క్యాన్ ఈజీలీ ఐడెంటిఫై వేర్ ఇట్ ఈస్ ద ప్రాబ్లమ్ హ్యాస్ బీన్ రైజ్డ్ ఇన్ యువర్ వెహికల్.
మీ యొక్క వెహికల్ ఏదైనా ప్రాబ్లం రైజ్ అయితే ఇమీడియట్ గా మీకు ఆ సెన్సార్ ఆ ప్రోగ్రామ్ ద్వారా కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా ఈజీలీ ఐడెంటిఫైడ్ ఇట్లాంటిదంతా కూడా మనకి ఈ కామర్స్ లో ఉంటుంది కాబట్టి కేస్ స్టడీ ఆఫ్ నిసాన్ మోటార్స్ కూడా ప్రాక్టికల్ 5 లో పెట్టాము. ఓకే, సిక్స్త్ సెమాంటిక్ సర్వే కండక్ట్ చేసి పెట్టండి. నెక్స్ట్ సెవెంత్ సెకండ్ హ్యాండ్ కార్స్ గురించి ఒక కేస్ స్టడీ. See, whereas the Nissan Motors is the new generation, Nissan కావచ్చు, Mahindra కావచ్చు, whatever it may be, that is the newer. See the differences is second hand అంటే ఆటోమేటిక్ గా మార్కెట్ వాల్యూ తగ్గుతుందమ్మా. మార్కెట్ వాల్యూ తగ్గినప్పటికీ సెకండ్ హ్యాండ్ కార్ ఎక్కడి నుంచి పర్చేస్ చేస్తాము? ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మనకి ఆన్లైన్ పర్చేసింగ్ యాప్స్ ఉన్నాయి కదమ్మా, ఏమది ఓఎల్ఎక్స్ ఇట్లాంటి యాప్స్ అంతా చూసినామంటే అది కూడా ఈ కామర్స్. ఓకేనా, ఓఎల్ఎక్స్ యాప్స్ లో కూడా నాట్ ఓన్లీ సెకండ్ హ్యాండ్ కార్స్, బైక్, సైకిల్, ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్ ఇన్ ఓఎల్ఎక్స్. ఇల్లు, చైర్ యూజ్ చేసి మనం పారేసేది కూడా ఆన్లైన్ లో దొరుకుతుంది. ఇదంతా కూడా ఒక ఆన్లైన్ బిజినెస్ కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు ఈ కామర్స్ బిజినెస్. సో హియర్ వి మెన్షన్ ద సెకండ్ హ్యాండ్ కార్స్ ఇన్ ప్రాక్టికల్ 7. నెక్స్ట్ సీ ద ప్రాక్టికల్ ఏ ERP, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రిసోర్సెస్ ప్లానింగ్, ఇస్ ఆల్సో ఈస్ కండక్టెడ్ ఇన్ ఆన్లైన్. ఓకేనా, మొత్తం A to Z IoT ఇంక్లూడింగ్ IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కూడా ప్రతిదీ ఆన్లైన్ ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకుండా ఏమీ జరగదు మా. కాబట్టి ఒక్కొక్క దానిపైన ఒక్కొక్క మోడల్ ఇచ్చినాము. నెక్స్ట్ 9th వన్ ఈస్ ద ఇంపార్టెంట్ పేమెంట్ మెథడ్ యూజ్డ్, హౌ ప్రొడ్యూసింగ్ ద కేటగిరీస్. ఇదంతా కూడా 9th ప్రాక్టికల్ 9th వన్ లో ఉంటుంది మా. దీంట్లో ఇక్కడ పేమెంట్ మెథడ్ యూజ్డ్, ప్రొడ్యూసింగ్ ద కేటగరైజ్డ్, నెక్స్ట్ వెబ్సైట్ ప్రొడ్యూస్డ్ బేస్డ్ ఆన్ కస్టమర్ బేస్డ్. ఇదంతా మీకు క్వరీస్ ఇచ్చినాము. దాని కింద మీరు దాని కన్క్లూజన్ కూడా ఒక 10 లైన్స్ వచ్చేటట్టు రాయాలమ్మా ఈ 8కి. ఓకేనా, మార్కెటింగ్ మెథడ్స్, వాట్ ఆర్ ద మార్కెటింగ్ మెథడ్స్ ఆన్లైన్ బిజినెస్ యూజింగ్. నెక్స్ట్ షిప్పింగ్ మెథడ్స్. నెక్స్ట్ లిమిటేషన్ ఆఫ్ ద బోత్ ద వెబ్సైట్స్. ఎందుకు లిమిటేషన్, వాట్ ఈస్ ద లిమిటేషన్, లిమిటేషన్ ఎందుకు కావాలమ్మా వెబ్సైట్స్ లో, వాట్ ఈస్ ద లిమిటేషన్, ఏమి లిమిటేషన్ అంటే ఏమి ఇచ్చినా ఏం లిమిటేషన్ ఉంటుంది మా వెబ్సైట్ కి? అంత బాగా చదివినారు మనం. ఏం లిమిటేషన్ ఉంటుంది మా వెబ్సైట్ యాక్సెసింగ్, వాట్ ఈస్ ద లిమిటేషన్? లోడ్ బ్యాలెన్సింగ్ చెప్పినాను, గుర్తుందా మీకు? వెబ్సైట్ యాక్సెసింగ్, సపోజ్ దాని కెపాసిటీ, వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ యువర్ వెబ్సైట్? 1000 మెంబర్స్ యాక్సెస్ అయినప్పుడు సపోజ్ ఇమీడియట్ గా ఆ ప్రోడక్ట్ కి 2000 మెంబర్స్ డిమాండ్ ఉన్నప్పుడు 2000 మెంబర్స్ లాగిన్ అయితే ఏమవుతుంది? లోడ్ బ్యాలెన్సింగ్. ఓకే, దట్ ఈస్ ద లిమిటేషన్ ఆఫ్ ద బోత్ ద వెబ్సైట్స్ ఫ్రమ్ ద యూజర్ అట్ ద సేమ్ టైం ఫ్రమ్ యాక్సెసింగ్. అంటే సర్వీస్ ప్రొవైడర్ కావచ్చు, యూజర్ కావచ్చు మా, ఇవి రెండింటికి ఏమవుతుంది? దట్ ఈస్ ద లోడ్ బ్యాలెన్సింగ్ అంటాం. లిమిటేషన్ ఆఫ్ ద బోత్ వెబ్సైట్స్ నథింగ్ బట్ అండ్ మనకు సర్వీస్ ఎక్కడి నుంచి తీసుకుంటామో అక్కడి నుంచి నెక్స్ట్ అట్ ద సేమ్ టైం మన వెబ్సైట్ యొక్క లిమిటేషన్. వాట్ ఈస్ ద లిమిటేషన్ ఆఫ్ అవర్ వెబ్సైట్? దట్ ఈస్ ద లిమిట్. అంటే 1 lakh మెంబర్స్ యాక్సెస్ చేస్తుంటే 1 lakh మెంబర్స్ ఏం చేస్తారు? అట్ ఏ టైం లాగిన్ అవుతాడు. సపోజ్ ఇంక్రీజ్ 2 lakhs మెంబర్స్ లాగిన్ అయితే ఏమవుతుంది? ఆటోమేటిక్లీ సర్వర్ విల్ బి హ్యాంగ్. సర్వర్ ఎందుకు హ్యాంగ్ అవుతుంది? మీ యొక్క వర్క్ లోడ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా సర్వర్ హ్యాంగ్ అవుతుంది. దీన్నే లిమిటేషన్ ఆఫ్ ద వెబ్సైట్స్ అంటాము. ఓకే, ఇదంతా మీరే కండక్ట్ చేసి దాని యొక్క సర్వే రిపోర్ట్స్ కింద ఇవ్వాలి. నెక్స్ట్ క్రియేటింగ్ ద వెబ్సైట్, హౌ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ ద వెబ్సైట్. కోడింగ్ ఉంది మన కింద. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ పేజ్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలా? దిస్ ఇస్ ద హోమ్ పేజ్. ఫర్ ఎగ్జాంపుల్ బేస్డ్ ఆన్ HTML ట్యాగ్స్ యూజ్ చేసి మనం సింపుల్ కంటాక్ట్ గా ఇచ్చినాము. బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, బ్యాక్గ్రౌండ్ ఫాంట్, ఇట్లా డిఫరెంట్ స్టైల్స్ లో మీరు బ్యాక్గ్రౌండ్ చేసి దానికి అవుట్పుట్ ఇట్లా ఉండాలనేసి నేను ఊరికే డెమో ఇచ్చినాను. యాజ్ ఇట్ ఈస్ ఎట్ ఉందో అట్లా మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ-కామర్స్ అండ్ ఈ-బిజినెస్ సాఫ్ట్వేర్. దిస్ ఇస్ ద సప్లై చైన్ మేనేజ్మెంట్. హౌ దే ఆర్ గోయింగ్ టు సప్లై ద products from one place to another place, business to business, business to commerce, consumer to business. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైప్ పెట్టుకొని వాళ్ళు ప్రోడక్ట్ సర్వే అనేది చేస్తారు. నెక్స్ట్ లాస్ట్ సర్వే ఆన్ ద ఆన్లైన్ పేమెంట్ మెథడ్. వాట్ ఆర్ ద సర్వేస్, వాట్ ఆర్ ద పేమెంట్ మెథడ్స్ డన్ హియర్ అంటే పేమెంట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేమెంట్ మెథడ్స్ ఇస్ అవైలబుల్ ఇన్ ఆన్లైన్. దీస్ ఆర్ ద సర్వే ఆన్ ఆన్లైన్ పేమెంట్ మెథడ్స్. నెక్స్ట్ ప్రాక్టికల్ 13. వాట్ ఈస్ ద ప్రాక్టికల్ 13 అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్. ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో ఎట్లా, వాట్ ఆర్ ద
అడ్వాంటేజెస్, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఇన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్. సెక్యూరిటీ కావచ్చు, ఈజీ అండర్స్టాండింగ్, హై ఇంట్రెస్ట్ ఆఫ్ కన్స్యూమర్ డిపాజిటర్స్ అండ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇన్ ఫ్యూచర్స్. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఇన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్. ఓకే, దీస్ ఆల్ ఆర్ రిలేటెడ్ విత్ ఈ-కామర్స్ వెబ్సైట్స్. ఈ-కామర్స్ బిజినెస్ చేయాలంటే ఇవన్నీ నీడ్ ఉంటుంది కాబట్టి ప్రతి దాంట్లో ఒక్కొక్క ప్రాక్టికల్ లాగా పెట్టుకున్నాను. దాంట్లో మీరు మెయిన్ చేయాల్సింది థర్డ్ అండ్ సిక్స్త్ వరకు సర్వే రిపోర్ట్ కండక్ట్ చేసి మీరు ఫైనలైజ్ కాకముందు నాకు ఒకసారి చూపిస్తే నేను ఫైనలైజ్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా దీంట్లో? ఒకసారి సార్ కన్క్లూజన్ ప్రతి ఒక్క ప్రాక్టికల్ కి రాయాలా సార్? ప్రతి ఒక్క ప్రాక్టికల్ రాయాల్సిన అవసరం నేను ఆల్రెడీ ఇచ్చినానమ్మా. ఎయిమ్ కింద కన్క్లూజన్ ఇచ్చినాను. మీరు చేయాల్సిందంతా థర్డ్ సిక్స్త్ దానికి కండక్ట్ ద సర్వే అన్నారు. ఓకే, రెండింటికి మీరే కండక్ట్ చేయండి. ఆ రిపోర్ట్స్ ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఓకేనా? దాన్ని బేస్ చేసుకునేసి మీ యొక్క కన్క్లూజన్ ఎట్లా ఉంటుంది, మీరైతే ఓన్ డెసిషన్స్. డిఫరెన్స్గా మీరు ఒకరికి యూనిఫామ్గా ఉండాలని అవసరం లేదమ్మా. ఇన్నోవేషన్గా ఉండాలా. అయ్యో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రాసినా కూడా ఓకే, మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో రాసి కూడా దాని యొక్క సర్వే రిపోర్ట్స్ నాకు పెట్టండి, నేను ఫైనలైజ్ చేస్తా ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేసి. ఓకేనా? థర్డ్కి సిక్స్త్కి ఇవి రెండింటికి మీరే ఒకసారి కన్క్లూజన్ ఆ సర్వే రిపోర్ట్. ఇంటర్నెట్ 2కి సర్వే చేయమన్నాను. నెక్స్ట్ ఆన్లైన్ వెబ్సైట్స్ ఎట్లా డిమాండ్స్ ఉన్నాయి దాని గురించి సర్వే చేసి ఆ రిపోర్ట్స్ కన్క్లూజన్ ఉంటే చాలు. మినిమం మీ రాసే రికార్డ్ పేజ్లో ఒక 2 పేజెస్ కన్క్లూజన్ ఉంటే చాలు. మా ఎట్లా రాస్తారు ఏమనేసి దానక ఏమి ఇచ్చినాను ఏమి కింద అంటే హెడ్లైన్ సబ్ హెడ్లైన్స్ ఇట్లంతా పెట్టి నీట్గా రాసి నాకు ఒకసారి పెట్టండి, నేను చూసి ఫైనలైజ్ చేస్తాను. ఓకేనా? ఒకసారి చూడమ్మా. ఈ 13 ప్రాక్టికల్స్లో ఏమైనా డౌట్స్ ఉందా, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. సార్ ఇంకోసారి చెప్పండి సార్ ఎట్లా రాయాలో. మీరు ప్రాక్టికల్ రికార్డ్ రాసేక ముందు అబ్జర్వేషన్ ఒకసారి రాసి తీసుకురండి, నేను చెప్తాను. నెక్స్ట్ మీరు చేయాల్సిందంతా ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్ 1 ఉంది చూడండి. ఓకేనా? ప్రాక్టికల్ దిస్ ఈస్ ద 13 ప్రోగ్రామ్ మీకు ఇచ్చింది. దీంట్లో 3 సర్వే ఆఫ్ ఇంటర్నెట్ 2 మీరు రాయాల్సింది. నెక్స్ట్ 6th ప్రోగ్రామ్ రివ్యూ ఆన్ ద సిమాంటిక్ వెబ్సైట్. రివ్యూ నథింగ్ బట్ ఆ సిమాంటిక్ వెబ్ అంటే ఏమి, వాట్ ఈస్ మెయిన్ బై వెబ్ పేజెస్ అంటే ఏమి, వెబ్ అంటే వెబ్సైట్. ఓవరాల్ ల్యాండ్ బ్యాన్ అంటే ఈ కనెక్టివిటీ కానీ ఈ వరల్డ్ వైడ్ వెబ్ కానీ ఎట్లా కనెక్ట్ అవుతుంది, దాని యొక్క యూసేజెస్ ఎట్లా ఉంటుంది. ఓకేనా? యూటిలైజేషన్ ఎక్కడ ఉంది, ఎక్కడ మేజర్గా ఉంది, ఇండియాలో ఉందా, ఫారిన్లో ఉందా, సారీ యూఎస్ ఉందా, సింగపూర్, మలేషియా, డిఫరెంట్ స్టేట్స్లో కొన్ని ఆల్మోస్ట్ ఆల్ కొన్ని సైట్స్ కానీ కొన్ని ఇది కానీ రివ్యూస్ ఎక్కడ ఉంటుందంటే అదర్ కంట్రీస్లో ఎక్కువ ఉంటుంది. వేరాస్ ఇప్పుడు ఆన్లైన్ లైబ్రరీస్ ఉన్నాయి. ఆన్లైన్ లైబ్రరీస్ యూటిలైజేషన్ ఎక్కడ ఉంది, ఇండియానా, యుఎస్ఆ, సింగపూర్, మలేషియా, డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ కంట్రీస్లో ఎక్కడ ఎక్కువ యూసేజ్ ఉంది. కంపారిటివ్ అదర్ కంట్రీస్ యుఎస్లో చూసినారంటే ఆన్లైన్ యూటిలైజేషన్ ఆఫ్ లైబ్రరీస్ కావచ్చు, బుక్స్ కావచ్చు ఎక్కువ ఉంటుంది. బికాస్ ఆఫ్ స్టూడెంట్స్కి ఎట్లా ఉంటుందంటే అక్కడ ఓవరాల్గా జస్ట్ హెడ్లైన్ కంటెంట్. ఇప్పుడు మీకు దాన్ని బేస్ చేసుకునేసి ఒక 2 ప్రాక్టికల్స్ ఇచ్చినాను. బేస్డ్ ఆన్ దీస్ ప్రాక్టికల్స్ సి డిజైనింగ్ అండ్ ఈ-కామర్స్ వెబ్సైట్స్ అన్నాను. 3 and 6లో ఏమి ఇచ్చిన ఏం నథింగ్ బట్ ఓవరాల్ ఆ ప్రాక్టికల్ రిపోర్ట్లో ఏమేమి ఉంటుందో బేసిక్ డిస్క్రిప్షన్ ఏమంటాం. ఓకే, దీన్ని బేస్ చేసుకునేసి ఇక్కడ మనం ప్రాక్టికల్ కండక్ట్ చేస్తాం. ఏముంది, ద ప్రాక్టికల్ కన్సిస్ట్ ఆఫ్ స్టడీయింగ్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఈ-కామర్స్. ఓకేనా? వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఈ-కామర్స్ అండ్ ఈ బిజినెస్ బేస్డ్ ఆన్ ద సేమ్ స్టూడెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు డిజైన్. ఓకే, అంటే ఈ బిజినెస్ ఎట్లా ఉంటుందో అట్లే వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ టు డిజైన్ ద ఈ-కామర్స్ వెబ్సైట్ ఆన్ పేపర్. The website should be designed by taking into consideration all the advantages of e-commerce. Okay, the practical will help to the student. Endukante ee overall all the advantages in e-commerce, what are the advantages, what they are going to use in businesses, etla implement chestunna. See, online shopping, electronic payment system, next online action, nothing but a tender. Okay, internet banking, online ticketing, okay, teleconferencing, idantha usages evaru usages here. See, ఈ టికెటింగ్ కావచ్చు, టెలికాన్ఫరెన్స్ కావచ్చు, నెక్స్ట్ ఇవి న్యూ గ్రూప్స్, ఇవి 3 మోస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఆర్ యూజింగ్. ఓకే, టెలికాన్ఫరెన్స్ నథింగ్ బట్ అండ్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆన్లైన్ సోర్సెస్ని యూజ్ చేస్తారు. మేజర్గా మీ యొక్క డేటా షేర్ చేయడం కావచ్చు, మీ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం బేస్డ్ ఆన్ దీస్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తారు. దీస్ ఆర్ ద స్టూడెంట్ అప్లికేషన్స్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఈ-కామర్స్ బిజినెసెస్. ఈ బిజినెసెస్ అంటే నథింగ్ బట్ అండ్ యువర్ కమ్యూనికేషన్ షుడ్ బి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్.
త్రూ ఈమెయిల్ కావచ్చు, లేకపోతే ఆన్లైన్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్, నథింగ్ బట్ జనరేటింగ్ ద బిల్స్. నెక్స్ట్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఆన్లైన్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్, ఇదంతా రిలేటెడ్ టు ద స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ ఈ కామర్స్ వర్సెస్ ఈ బిజినెస్. అంటే బిజినెస్ అంటే ఏమి, ఈ కామర్స్ రెండు ఒకటే. బేస్డ్ ఆన్ దిస్ కన్స్యూమర్ టు బిజినెస్, బిజినెస్ టు కన్స్యూమర్, అది మనం ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ లోనే డిస్కస్ చేసినామా. దీని యొక్క అడ్వాంటేజెస్ ఏమి, కన్స్యూమర్ అనేది కన్స్యూమర్ బిజినెస్ చేస్తున్నాడు, అట్ ద సేమ్ టైం వీఆర్ ఆల్సో పర్చేసింగ్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ యూనిట్స్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు. ఇద్దరు ఏం చేస్తున్నారంటే బోత్ ఆర్ బెనిఫిటింగ్ ఫ్రమ్ దిస్ ఈ కామర్స్. ఏమంటే కస్టమర్ ఎందుకు ఆన్లైన్లో పర్చేస్ చేస్తున్నాడు అంటే, మోస్ట్ ఆఫ్ ఆల్ కంపారిజన్ ప్రైస్ ఎక్కడికైనా తక్కువ ఉంటేనే వీడు ఆన్లైన్లో పోతున్నాడు. బికాస్ ఆఫ్ పక్కన ఉండేదానికన్నా అక్కడ తక్కువ ఉంటుంది కాబట్టి వాడు అక్కడికి పోతాడు. వాళ్ళు ఆన్లైన్లో పర్చేస్ చేసినప్పుడు వాళ్ళు కూడా బెటర్ ప్రైస్ వీళ్ళు కోట్ చేస్తేనే ఆన్లైన్ సైట్ కూడా దే ఆర్ గోయింగ్ టు పర్చేస్ ద ప్రోడక్ట్ ఫ్రమ్ ద కంపెనీస్. దిస్ ఈస్ ద B2B, B2C, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ కామర్స్ ఈస్ అవైలబుల్. ఓకేనా, బేస్డ్ ఆన్ దిస్ యూ క్యాన్ రైట్ యువర్ థర్డ్ ప్రాక్టికల్ అండ్ సిక్స్త్ ప్రాక్టికల్. ఇట్లా ఈ ఎగ్జాంపుల్స్ అంతా పెట్టి క్లియర్ డిస్క్రిప్షన్ ఇచ్చినారంటే థర్డ్ సర్వే ఆఫ్ ద రిపోర్ట్ అండ్ సిక్స్త్ ఈస్ ద సర్వే ఆఫ్ ద వెబ్. ఓకేనా, అవి రెండింటికి ఇట్లా డిజైన్ చేసి ఎయిమ్స్ ని బేస్ చేసుకొని మీ యొక్క ప్రాక్టికల్ రిపోర్ట్ ని జనరేట్ చేసి పెట్టాను. మీకు రెండింటికే ఇచ్చిన. యాక్చువల్గా మొత్తం 13 ప్రాక్టికల్స్ మీరే చేయాలా కాబట్టి డిఫికల్టీస్, ఎగ్జామినేషన్స్ ఇవంతా డిఫికల్టీస్ ఉంటుంది కాబట్టి ఇవి రెండింటికే చేసిన. థర్డ్ అండ్ సిక్స్త్ కి మీరు కండక్ట్ చేసి ఇట్లా నీట్గా బ్రీఫ్ చేసి ఒకసారి పెట్టండి మా గ్రూప్లో, నేను చూస్తాను. దాంట్లో ఏమైనా మాడిఫికేషన్ ఉంటే నేను చెప్తాను, దెన్ యూ విల్ కరెక్ట్ ఇట్. ఓకేనా, ఓకేనామ్మా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే సార్. మిగతా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పటికైతే ఏం లేదు సార్, చేసేటప్పుడు వస్తాయి. ఓకే అమ్మా, మొత్తం కంప్లీట్ చేయండి. థర్డ్ సిక్స్త్ మెయిన్ చేయండి, మిగతాదంతా అబ్జర్వేషన్లో రాయండి, నేను చెప్తా ఎట్లా రాయాలో ఏమనేసి. ఓకే, ఎప్పుడు సబ్మిట్ చేయాలి సార్? మీరు అబ్జర్వేషన్ కంప్లీట్ చేయండి మా, ఈ వీక్లో సబ్మిట్ చేస్తారా? నెక్స్ట్ వీక్ సబ్మిట్ చేస్తాం సార్. ఏమి రావంత నెక్స్ట్ వీక్ సార్ చాలా ఉంది సార్. రికార్డ్స్ ఏముంది, ఇది ఒక్కటే ఉంటుంది, టాలీ ఉంటుంది అంతే. అవును సార్, ఇదే చాలా ఉంది సార్. ఇదే చాలా ఉందంటావా? ఇదే తక్కువ మీకు? లేదు సార్, నిజంగానే చాలా ఉంది సార్. నిజం చెప్తున్నావా? అవును సార్, రికార్డులో సరిపోతుందా సార్? 38 పేజెస్ మీకు రికార్డ్స్ లో బాగానే వస్తాయిలే, చెప్తా. 60 to 65 పేజెస్ వస్తుంది రికార్డులో, సరిపోతుంది మా రికార్డ్స్. ఓకే, మిగతా వాళ్ళకి చెప్పండి అమ్మా. మీకు దీంట్లో అటెండెన్స్ లేకపోతే మళ్ళీ మీకు ప్రాక్టికల్స్ కూడా అలో చేయరు మా. ఓకే, ఈ 13 ప్రోగ్రామ్స్లో ఏదైనా డౌట్స్ ఉందో ఒకసారి చూసి చెప్పండి మా. సిలబస్లో ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ, దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ యూ మే రైజ్ యువర్ క్వశ్చన్స్. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ యూనిట్ వైజ్గా డివైడ్ చేసుకోండి. దెన్ ఓన్లీ యూ క్యాన్ అండర్స్టాండ్ ఈజీలీ. ఫస్ట్ యూనిట్లో ఏమేమి కంటెంట్ వస్తుంది చూసుకోండి మా. దాంట్లో ఏమైనా డౌట్స్ ఉందా ఆ యూనిట్లో, ఆ డౌట్ రైజ్ చేస్తే మీకు రెటిఫికేషన్ ఉంటుంది. ఓకేనా, ఇట్లా ఉంటేనే మీకు ఈజీగా ఉంటుంది. ఓవరాల్గా బిజినెస్ టు బిజినెస్ అనేది ఒక యూనిట్ ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ద ఈ కామర్స్ ఒక దాంట్లో ఉంటుంది, ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఒక దాంట్లో ఉంటుంది, నెక్స్ట్ ఇంటర్నెట్ ఫ్రేమ్ వర్క్ ఒక దాంట్లో ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ అంతా మెట్ చేసుకుంటే టోటలీ కన్ఫ్యూజ్డ్. మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఒక్కొక్క యూనిట్ వైజ్లో మీకు ఏది అర్థం కాలేదు, ఎక్కడ ప్రాబ్లం రైజ్ అవుతుంది అనేసి రైజ్ చేసుకున్నారంటే ఈజీగా సొల్యూషన్ దొరుకుతుంది అన్నమాట. ఓకేనా, ఓవరాల్ 5 యూనిట్స్ చూసేసి నాకు అది అర్థం కాలేదు, యా యూనిట్లో మీకు ఏది అర్థం కాలేదు, ఓకేనా, ఎక్కడ ఇది అనేసి రైజ్ చేస్తే అక్కడికి సొల్యూషన్స్ ఉంటుంది, ఈజీగా అండర్స్టాండ్ చేస్తారు. ఎగ్జామినేషన్స్లో మంచి స్కోరింగ్ చేసుకోగలుగుతారు. ఈ కామర్స్ ఏం డిఫికల్టీ సబ్జెక్ట్ కాదమ్మా. ఓకేనా? ఓకే సార్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? చెప్పమ్మా షరీఫా. మెటీరియల్ పెట్టండి సార్ ఈరోజు. అర్థం కాల? మెటీరియల్ సార్. మెటీరియల్ ఓకే అమ్మా, పంపిస్తాను. ఈరోజు పెట్టండి సార్. ఓకే, మిగతా వాళ్ళమ్మా? సార్ సిలబస్ కూడా చెప్పండి సార్. సిలబస్ ఏం సిలబస్ మా అర్షియా? సార్ మా ఫస్ట్లో ఉంటుంది కదా సార్ ఇంట్రడక్షన్. ఈ కామర్స్ సిలబస్ సార్. ఈ కామర్స్ సిలబస్ మీ దగ్గర ఇంతవరకు లేదా?
నాది లేట్ అయిపోయింది సార్. ఇంకా 2 రోజులు పోయినాక ఎగ్జామ్ రాసేటప్పుడు అడుగు, మా సిలబస్ చెప్తాను. సిలబస్ లేకుండా మీరు ఇన్ని రోజులు ఏం క్లాస్ ఉన్నారమ్మా? సార్ మెటీరియల్ ఉంది సార్, సిలబస్ నా చెల్లి డిలీట్ చేసేసింది సార్. సర్లేమ్మా, సిలబస్ పంపిస్తాను. మిగతా వాళ్ళకి మా రేవంత్, హరీష్, ఏం డౌట్ లేదు సార్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టండి సార్. ఓకే. ఇంకా గాయత్రి మీకుమా? ఏం లేదు సార్. ఓకే.